హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శుభాంకర్ స్పీక్స్. ఇవాళ నాతో పాటు ముగ్గురు చాలా రెస్పెక్టబుల్ కోచెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ఉన్నారు. ఋత్విక్ అన్న, యాకూబ్ అన్న, ఇంకా ద్రోణ అన్న. అందరూ ఆ, వాళ్ళని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ శుభాంకర్. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. శుభాంకర్. నీ సో వీడియోస్ మేము అంతకు ముందు స్నేహిత్ అన్నతోను లేటెస్ట్ గా ఒక మంచి కోచ్ తో చేసావు. ఆ టూ వీడియోస్ కూడా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ నువ్వు ఇంకా చాలా చేసి స్పోర్ట్స్ లో చాలా మందికి నువ్వు నాలెడ్జ్ పెంచాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ అన్న, మీ హెల్ప్ ఉంటే ఇలా తప్పకుండా జరుగుతుంది అన్న. యా, సో మనం స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్ నీకు. ఎప్పుడు ఓకే. నువ్వే అడుగుతావు కాబట్టి ఈసారి నేను అడుగుతున్నాను. నువ్వు మమ్మల్ని ఈ పాడ్కాస్ట్ లో ఇన్వాల్వ్ చేయాలని నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? మమ్మల్ని చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అన్న, మామూలుగా కోచెస్ అనేవారు ఇంత అకాంప్లిష్మెంట్స్ ఏమొచ్చి నేను జస్ట్ 3 ఇయర్స్ స్పాన్ లో ఎప్పుడు చూడలేదు. అసలు 3 ఇయర్స్ లో 150+ మెడల్స్, ఇంకా అంత బాగా పిల్లలతోనేమొచ్చి కనెక్షన్ ఉండడం, అవన్నీ చాలా రేర్ అని నాకు అనిపిస్తుంది. మామూలుగా ఎవరో ఒక కోచ్ కి ఒక ప్లేయర్ ఉండొచ్చు, ఇద్దరు ప్లేయర్లు ఉండొచ్చు, ముగ్గురు ప్లేయర్ ఉండొచ్చు, ఐదుగురైనా ఉండొచ్చు. కానీ మీకు అలా కాదు, ప్రతి ఒక్కరు ఒక లెవెల్ ప్లేయరే. ఎప్పుడు ఎవరెవరిని కొడతారో, ఎవరు ఏం గెలుస్తారో, ఎవరు ఎలా ఆడతారో అసలు ఎవరికి అర్థం కాదు. చాలా కన్సిస్టెంట్ గా ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి గెలుస్తారు. లైక్ ఇప్పుడు వేరే అకాడమీస్ లో చూసుకుంటే ఒకరో ఇద్దరే, కానీ ఇక్కడ అందరూ ఆడేస్తారు, ప్రతి ఒక్కరు పెర్ఫామ్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ కి కోచెస్ ని కాకుంటే ఇంకెవరిని నేను అడగలను, ఎవరిని అప్రోచ్ చేయగలను. సో అదే నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ శుభాంకర్ ఫర్ యువర్ అనాలిసిస్. చాలా బాగా చెప్పావు నీ అనాలిసిస్. నీ అబ్జర్వేషన్స్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో నువ్వు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న. సో మీ టేబుల్ టెన్నిస్ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? మీరు ఫస్ట్ బ్యాట్ పట్టుకొని నెక్స్ట్ ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ గా మీరు ఎలాగా అయ్యారు? మీ జర్నీ కొంచెం చెప్తారా? యా, 2004 ఆ టైంలో మా లోకల్ ఏరియా వచ్చేసరికి సింగనగర్ అనమాట. అందులో ఎంబీపీ స్టేడియం అని ఉండేది. అందులో ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ. సో మా క్లాస్ లో వాళ్ళంతా టేబుల్ టెన్నిస్ జాయిన్ అయ్యారు. సో మేము కూడా ఏంటంటే అరే టేబుల్ టెన్నిస్ వాడు జాయిన్ అయ్యాడు రా, ఈడు జాయిన్ అయ్యాడు రా అని చెప్పి ఫ్రెండ్స్ అందరు జాయిన్ అవుతున్నారు అని చెప్పి జస్ట్ ఊరికే నార్మల్ గా ఫన్ కోసం స్టార్ట్ చేసాము. కాకపోతే ఆడుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి సెవెంత్ వరకు స్టేట్ టోర్నమెంట్స్ అలా పార్టిసిపేట్ చేసాము. ఆ, యాకూబ్ నేను ఎల్కేజీ నుంచి క్లాస్మేట్స్. సో మేము ఇద్దరం ఒకేసారి టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసాము. యాకూబ్ నేను ఆల్మోస్ట్ క్వార్టర్ స్టేట్ లెవెల్లో అప్పట్లో ఆడాం 2007 వరకు. జిఎస్ఎం అప్పుడు ఏపీ అని తెలంగాణ కంబైన్డ్ ఉండేది. ఆ టైంలో క్వార్టర్ ఫైనల్స్ అలా ఆడేవాళ్ళం, మినీ క్యాడెట్ మేము అప్పుడు. సో అలా ఇంట్రెస్ట్ గా ఆడేవాళ్ళం. బట్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అన్న అవ్వచ్చు, మాకు పేరెంట్స్ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్ కాకపోవడం వల్ల మా గోల్స్ మేము అక్కడితో ఆపేసుకొని స్టడీ వైపు కన్వర్ట్ అయిపోయి 2007 to 2009 ఆ టైంలో టేబుల్ టెన్నిస్ ఆపేసి ఆ అది చాలా బాధాకరమైన విషయం అయినా సరే ఆపాల్సి వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అప్పుడు మాకు తెలిసిన బ్యాట్ వచ్చేసరికి కుంఫు, అంతే. కుంఫు ఇంకా యశాక రబ్బర్ వాడితే ఇంకా అది ఎక్స్పెన్సివ్ అనమాట ఆ టైంలో. ఆ బ్యాట్ అఫోర్డ్ చేసే సిచ్యువేషన్ కూడా మాకు లేదు ఆ టైంలో. స్పోర్ట్స్ షూస్ కూడా మాకు అవుట్డోర్ కి ఇండోర్ కి రెండు ఒకటే. అవుట్డోర్ వేర్ ఉంటది, ఇండోర్ వేర్ ఉంటది అన్న విషయం కూడా మాకు తెలియదు అప్పట్లో. సో అంత క్రైసిస్ చూసాము. చూసి ప్లేయర్ గా డెవలప్ అయ్యడానికి స్కోప్ అయితే మాకు కనపడక ఇటువైపు స్టాప్ చేసేసి ఎడ్యుకేషన్ వైపు వచ్చేసాం. ఎడ్యుకేషన్ వైపు వచ్చేసిన తర్వాత మరలా నేను బీఫార్మసీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసాము. యాకూబ్ కూడా డిగ్రీ జాయిన్ అయ్యాక అక్కడ స్టార్ట్ చేశాడు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 7 to 8 years తర్వాత. అలా ఫస్ట్ టైం మేము బ్యాట్ పట్టుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని వాడు రెఫర్ చేశారు, నేను వెళ్తున్నారా స్టేడియం కి, నువ్వు కూడా రారా. క్లాస్ లో సేమ్ బెంచ్ కదా. సో అరే నేను వెళ్తున్నారా స్టేడియం కి, నువ్వు కూడా రారా అని చెప్పి అలా అలా జాయిన్ అయ్యాం టేబుల్ టెన్నిస్. మా ఫస్ట్ గురువు అయితే టేబుల్ టెన్నిస్ లో శ్రీనివాస్. సో ద్రోణ అన్న ఎంట్రీ ఎలా వచ్చింది? కొంచెం అన్న చెప్తే వినాలని అనుకుంటున్నాం. క్వశ్చన్. యాక్చువల్ గా నేను ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అని చెప్పి 2016 లో స్టార్ట్ చేశాను.
టేబుల్ టెన్నిస్ యాజ్ ఏ ఫన్ గానే స్టార్ట్ చేశాను దాన్ని కూడా. ఫస్ట్ నా టీచర్ వచ్చి కోచ్ వచ్చి ముంతాజ్ మ్యామ్. తన దగ్గర బేసిక్స్ అన్ని నేర్చుకొని తర్వాత పాండు సార్ దగ్గరికి వెళ్ళాను. పాండు సార్ దగ్గరికి వెళ్ళి కాస్త గేమ్ ఇంప్లిమెంట్ చేసుకొని దాన్ని ఒక యాక్టివిటీ కింద పెట్టుకున్నా, కానీ అంత సీరియస్ గా తీసుకోలేదు. తర్వాత తర్వాత అలా ఇంట్రెస్ట్ పెరిగి దానివల్ల మన మన వల్ల ఎవరికైనా యూజ్ ఉండాలి అని చెప్పి ఒకరికి మన ఫీల్డ్ నుంచి ఒకరిని తయారు చేయాలి అనే ఎక్స్పీరియన్స్ తో అని చెప్పి ఈ ఫీల్డ్ లోకి వచ్చామన్న. ఈ ఫీల్డ్ నుంచి మళ్ళీ పిల్లల్ని తయారు చేయాలి అన్న ఫోకస్ లెవెల్స్ తో ఇంట్రెస్ట్ తీసుకొని స్టూడెంట్స్ ని డిసిప్లిన్ గా ఉంచి ప్లేయర్స్ ని ఇది యాక్చువల్లీ నేను చెప్పాను కొంచెం క్లియర్ గా. యాక్చువల్ రూపేష్ చూడటానికి పెద్ద కనిపిస్తాడు కానీ చాలా చిన్నపిల్లాడు. మార్క్స్ స్టూడెంట్ అవుతాడు రూపేష్, మార్క్స్ స్టూడెంట్ అవుతాడు అనమాట. ఇప్పుడు మేము పిల్లల్ని తీసుకొని టోర్నమెంట్స్ కి ఎలా వస్తున్నామో ఆ లెవెల్ ఆఫ్ ఇది అనమాట. సో రూపేష్ వచ్చేసరికి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడు యాక్చువల్ గా. ఓకే అకాడమీ పెట్టారు, పిల్లల్ని తయారు చేస్తున్నారు, అది చూసి మనోడు ఇన్స్పైర్ అయ్యి ఓకే మనం కూడా ఈ ఫీల్డ్ లోకి రావచ్చు అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి మా వల్ల అప్రోచ్ అయిన తర్వాత మేము రూపేష్ కి చెప్పాం, ఓకే రూపేష్ టేబుల్ టెన్నిస్ ఫీల్డ్ లో నీకు సెటిల్ అవ్వాలని ఉంటే రా, నువ్వు ఇక్కడ ఫస్ట్ అసిస్టెంట్ కోచ్ కింద జాయిన్ అయ్యి నువ్వు కొంతవరకు నేర్చుకో, దాని తర్వాత ఎస్టాబ్లిష్ అవుతావు అన్నప్పుడు వచ్చాడు. చిన్నప్పటి నుంచి మేము తెలుసు కాబట్టి మా దగ్గర నుంచి ఈజీగా కొన్ని కొన్ని నేర్చుకున్నాడు. సో అలా కోచింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు మంచి ఈ స్టేడియం కానీ పిల్లలకు కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సపోర్ట్ కింద మారాడు రూపేష్. అవును, అన్న చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, నేను చూస్తూనే ఉంటాను, ప్రతి మ్యాచ్ కి వస్తారు కూర్చుంటారు. అవును. యా అండ్ మీ కెరియర్ స్టార్టింగ్ లో ఏమైనా చాలా పెద్ద ఛాలెంజెస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? దాన్ని మీరు ఓవర్కమ్ ఎలా చేశారు, అది కొంచెం చెప్తారా? మా కెరియర్ స్టార్టింగ్ లో ఛాలెంజెస్ అంటే మేము ఓన్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నాం అన్నప్పుడు చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అందులో మేము చెప్పుకోదగ్గది ఏంటంటే స్టార్టింగ్ లో, ఇది చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు, జరిగిందే చెప్తున్నాను. మా ఎంట్రీ స్టేట్ టోర్నమెంట్ లో రిజిస్టర్ చేయలేదు, అంటే యాడ్ చేయలేదు అనమాట. యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం మేము మెయిల్ కి ఏపీటీటీఏ మెయిల్ కి మేము ఎంట్రీ పంపించాము, డ్రాలో ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేశాము. అప్పుడు ఏంటంటే ఇప్పుడులాగా వాట్సాప్ గ్రూప్స్ లో అలా డ్రాస్ బయటికి రిలీజ్ చేసేవాళ్ళు కాదు. అప్పటికప్పుడు పేస్ట్ చేస్తే ఆ రోజు అప్పటికప్పుడు చూసుకొని ఎవరితో మ్యాచ్ ఆడాలో ఆ మ్యాచ్ రోజే తెలుస్తుంది అనమాట ఎవరితో పడింది ఏంటి అనేది. సో మేము యాజ్ యూజువల్ గా మా ఎంట్రీ యాక్సెప్ట్ చేసారేమో అని చెప్పి వందన అని పాప ఉండిద్ది, ఆ వందన పాప నేమ్ ఒక్కటే మేము ఎంట్రీ ఇచ్చాం. సో వందన రాజమండ్రి వెళ్ళింది, రాజమండ్రిలో జరుగుతుంది అప్పుడు టోర్నమెంట్. ఉమెన్ డ్రాలో వందన నేమ్ లేదు. అది ఇక్కడ నుంచి మా దగ్గర నేర్చుకున్న ఒక పాప వెళ్ళి స్టేట్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి రాజమండ్రి దాకా వెళ్ళి ఆ డ్రా లిస్ట్ లో తన నేమ్ లేకపోతే అది మాకు ఎలా ఉంటది, బాధాకరంగా ఉంటది. ఒక టఫెస్ట్ ఛాలెంజ్ అనమాట. సరే ఇంకా అప్పుడు విశ్వనాథ్ సార్కి ఫోన్ చేసి, ఆయన సెక్రటరీ కాబట్టి సార్ హెల్ప్ చేశారు, యాడ్ చేయించారు. ఎంట్రీ మిస్ అయింది చూసుకొని మెయిల్ చెక్ చేసి ఎంట్రీ యాక్సెప్ట్ చేయించారు. సో అప్పుడు అనిపించింది అనమాట, ఓకే ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్, మనం ఈ ఏపీటీటీలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాలని ఆ రోజు మాకు అర్థమైంది. అది ఒక చిన్న మోటివేషన్ అనుకోవచ్చు. మాకు జరిగిన ఒక చిన్న హ్యూమిలియేషన్ మేము మోటివేషన్ గా పాజిటివ్ గా తీసుకొని అలా అయినా ఈ ఏపీటీటీఏలో ఉండాలంటే చాలా కష్టపడాలని చెప్పి అదొక సంఘటన మాకు చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి కూడా మేము ఇక్కడ దాకా వచ్చామంటే వన్ ఆఫ్ ది రీజన్ ఆ ఇన్సిడెంట్ కూడా అని చెప్పొచ్చు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది అది. ఇంకా మీకు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఏదైనా మూమెంట్ వచ్చిందా కి మీరేమొచ్చి మీ మైల్ స్టోన్ ఏమొచ్చి చేరుకున్నారు, మీకు సక్సెస్ వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది, ఏ టైంలో తెలిసింది, ఇంకా మీరు ఇంకా చేస్తే ఇంకా బెటర్ వస్తుందని? యాక్చువల్గా మా ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చేసరికి మాన్విత్, ధృతి, మనస్వి అని ఉండేవాళ్ళు. వాళ్ళు ఫస్ట్ టోర్నమెంట్ ఆడినప్పుడు ప్రీ క్వార్టర్లోనూ ఓడిపోయారు, 2021 ఐ థింక్. తర్వాత 2022లో పెద్దాపురంలో జరిగినప్పుడు టోర్నమెంట్ జరిగినప్పుడు క్వార్టర్ ఫైనల్స్ లో ధృతికి వచ్చేసరికి స్టేట్ నెంబర్ 1 పడింది.
క్వార్టర్ ఫైనల్స్. మాన్విత్కి వచ్చేసరికి స్టేట్ నెంబర్ 2 పడ్డాడు. వాళ్ళిద్దరిని బీట్ చేసి వీళ్ళు ఫైనల్స్కి వెళ్ళారు. ధృతి మాన్విత్ ఇద్దరు క్వార్టర్స్ బ్రేక్ చేసి సెమీఫైనల్స్ బ్రేక్ చేసి ఫైనల్స్కి వెళ్ళారు. వాళ్ళు ఆడిన సెకండ్ టోర్నమెంటే సీడెడ్ ప్లేయర్స్ ని బీట్ చేసి ఫైనల్స్కి వెళ్ళినప్పుడు చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, కష్టపడితే రిజల్ట్ అనేది ఆగదు, ఎవరో ఆపలేరు అని ఒక లూప్ హోల్ మాకు దొరికింది అనమాట. సో మేము ఇంకా అది నమ్మాల్సి వచ్చింది. మనకి సీడింగ్ ఉందా సీడింగ్ లేదా అనేది అనవసరం. అప్పుడు వీళ్ళిద్దరు అన్సీడెడ్ ప్లేయర్స్, ఏ సీడింగ్ లేదు, అన్సీడెడ్ ప్లేయర్స్ అయ్యుండి సీడెడ్ ప్లేయర్స్ తో విన్ అయ్యి ఫైనల్స్కి వెళ్ళారు. సో మన దగ్గర ఆ స్టఫ్ ఉంది. ఏ సీడెడ్ ప్లేయర్ నైనా కొట్టగలిగే ట్రైనింగ్ మనం ఇస్తే మనం డ్రా చూసుకోక్కర్లేదు, ఏది చూసుకోక్కర్లేదు అన్న ఒక టిప్ మాకు అర్థమైంది. సో అదే మేము ఫాలో అయ్యాము. ఆ టిప్ ఇక్కడ దాకా మాకు యూజ్ అయింది అనేది అనుకోవచ్చు. ఓకేనా? అండ్ మీకు ఎప్పుడైనా ఒక టైం వచ్చిందా కి ఒక ప్లేయర్ ని చూసైనా మీ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది, కోచింగ్ పర్స్పెక్టివ్? అంటే ఇలా చేస్తే కరెక్ట్ కదా, అలా చేస్తే కరెక్ట్ కదా అని చెప్పి ఎవరైనా ప్లేయర్ మీకు ఇన్స్పైర్ చేశారా? శుభాంకర్, నేను ఒక ప్లేయర్ అని చెప్పలేను. మాకు ప్రతి ప్లేయర్ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ నుంచి కూడా మేము నేర్చుకుంటాం. ప్రతి ప్లేయర్ నుంచి కూడా మేము సర్వీసెస్ కానీ, ఇప్పుడు మ్యాచ్ కి మేము అడ్వైజర్ కింద కూర్చున్నప్పుడు నాట్ ఓన్లీ టిప్స్ ఇవ్వడంలోనే కాదు ఇన్వాల్వ్ అయ్యేది, అపోనెంట్ ఏ సర్వీస్ చేస్తున్నాడు, షార్ట్ సర్వ్ చేస్తున్నాడా, లాంగ్ సర్వ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, అది మన వాళ్ళు తీయకపోతే ఎందుకు తీయలేకపోతున్నారు. సో మాకు ఇక్కడ అపోనెంట్ మాకు కొంతవరకు యూజ్ అవుతాడు అనమాట ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో మా పర్స్పెక్టివ్ అనేది ప్రతి ప్లేయర్ నుంచి కూడా మారుతూ ఉంటుంది, ఒక ప్లేయర్ మీదే డిపెండ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నేను యాకూబ్ అని అడుగుదాం అనుకుంటున్నాను. ప్రతి చెప్పు కోచెస్ కి ఒక ఫిలాసఫీ ఉంటది కదా, మీ ఫిలాసఫీ ఏంటన్నా? ప్రతి ఒక్క కోచ్ అంటే ఒకలా నేర్పిస్తారు కదా, మీరు ఎలా నేర్పిస్తారు? మీరు ఎలాగా పిల్లల్ని గేమ్ గెలిపిస్తారని ట్రై చేపిస్తారు? మా ఫిలాసఫీ ఏంటంటే ఫస్ట్ సీడ్ నెంబర్ 1 కొట్టాలని నేర్పిస్తాం. ఉంటే టాప్ లోనే ఉండాలి. ఇంకా ప్రీ క్వార్టర్ ఇవన్నీ చూసుకో. అందరూ ఏం చేస్తారంటే క్వార్టర్స్ చూస్తారు, క్వార్టర్స్ విన్ అయితే ప్రైజ్ వచ్చింది కదా అని. మేము ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ సీడ్ పడినా కానీ కొట్టేటట్టే నేర్పిస్తాం. అదే ఫిలాసఫీలో వెళ్తాం. మా మెయిన్ మోటివ్ అది. అంటే అసలు ఎవరున్నా కూడా భయపడకూడదు, ఎవరన్నా కూడా ఒకటే, నువ్వు మాత్రం నీ గేమ్ ఆడాలని చెప్పి. అంతే. అంటే మా పర్స్పెక్టివ్ ఎలా ఉంటది అంటే ప్రతి ప్లేయర్ విన్నరే మాకు. Win. అటు ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయినా, లీగ్ స్టేజ్ లో ఓడిపోయినా తను విన్నర్ కిందే ట్రీట్ చేస్తాం, తను విన్నర్ లాగే ట్రైన్ చేస్తాం. అంటే అది ఆ coach ని ఈజీ డ్రా పడి ప్రైస్ తెచ్చుకుంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మాకు ఫస్ట్ సీడ్ ని కొట్టే గేమ్ మా దగ్గర లేకుండా ఏదో డ్రా పడి సెకండ్ సీడ్, థర్డ్ సీడ్, ఫోర్త్ సీడ్ పడి ప్రైజ్ వస్తే మాకు అర్థమైపోద్ది, ఓకే ఫస్ట్ సీడ్ పడలేదు కాబట్టి ఇలా కొట్టాడని. కానీ మా టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ సీడ్ కొట్టాల్సిందే. అలా కొడితేనే మేము ఎలిజిబుల్. స్టేట్ లో ఆ ప్లేయర్ అనేవాడు ఛాంపియన్ అని చెప్పడానికి ఎలిజిబుల్ ఎప్పుడంటే ఆ నెంబర్ 1 ని కొట్టినప్పుడే. సో మేము ఎప్పటికైనా ఆ నెంబర్ 1 ని కొట్టాలి కదా. అవును. ఫస్ట్ రౌండ్ అయినా కొట్టాల్సిందే, సెకండ్ రౌండ్ అయినా కొట్టాల్సిందే, ఫైనల్స్ లో అయినా కొట్టాల్సిందే. సో మాకు ఎప్పుడు కూడా మేము ఫస్ట్ సెకండ్ రౌండ్స్ లో ప్రీ క్వార్టర్ లోనో లేకపోతే రౌండ్ ఆఫ్ 32 లోనో నెంబర్ 1 ఓడే పడాలని అనుకుంటాం ఎప్పటికైనా సరే. ఓడిపోతే మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం. ఫస్ట్ సీడ్ తో ఓడిపోతే మేమేమి బాధపడాల్సిన అవసరం లేదు, ఎంతవరకు టఫ్ ఫైట్ ఇచ్చాం. అంతేగాని డ్రా చూసేసుకొని ఆ సీడ్ పడితే బాండ్ ప్రైజ్ వస్తుంది, క్వార్టర్స్ బ్రేక్ చేసేస్తే సెమీఫైనల్స్కి వెళ్ళిపోవచ్చు, అలాంటి ఫిలాసఫీ అయితే కాదు. యాకూబ్ చెప్పినట్టు కంపల్సరీ స్టేట్ నెంబర్ 1 ఆర్ సీడింగ్ నెంబర్ 1 వాళ్ళని బీట్ చేస్తేనే మేము ప్లేయర్స్ కింద అచీవ్ చేసినట్టు మా స్టూడెంట్స్. చాలా మంచి థాట్స్ అవి. అలా అందరికి ఉంటే ఈ పార్టీకి మంచిగా చాలా ఎక్కువ మన ఆంధ్ర నుంచి ముందుకెళ్ళింది. అండ్ మీరు ఎన్నో మంచి ప్లేయర్స్ ని చూసుంటారు కదా, వాళ్ళలో కామన్ గా ఉండే లక్షణాలు ఏంటి? టాప్ ప్లేయర్ అవడానికి, మన నేషనల్స్ విన్నర్ అవడానికి ఏంటి ఆ లక్షణాలు? నా అబ్జర్వేషన్ లో అయితే డిసిప్లిన్ అని చెప్తా శుభాంకర్. డిసిప్లిన్ అనేది ఒక మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు డిసిప్లిన్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
మ్యాచ్ దగ్గర డిసిప్లిన్ కాదు, మ్యాచ్ బయట డిసిప్లిన్, ప్రాక్టీస్ చేసేటప్పుడు డిసిప్లిన్. అక్కడ ఎవడైతే డిసిప్లిన్ గా ఉంటాడో ఆటోమేటిక్ గా టేబుల్ దగ్గర కూడా డిసిప్లిన్ గా ఉంటాడు. డిసిప్లిన్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, పుష్ బాల్ కి మన భాషలో చెప్పాలంటే స్మాష్ కొట్టకూడదు, అవునా? బ్యాక్ స్పిన్ బాల్ కి స్మాష్ లేదు. అది స్మాష్ కొట్టకుండా ఎవడు ఉండగలడంటే డిసిప్లిన్ ఉన్నవాడే ఉండగలడు. డిసిప్లిన్ లేదనుకో, టోర్నమెంట్ అప్పుడు అటు తిరుగుతా ఇటు తిరుగుతా ఇష్టం వచ్చినట్టు ఈ గెంతుకుంటా అటు ఇటు తిరుగుతా ఉంటారు చూడు. వాళ్ళు మ్యాచ్ దగ్గరకు వచ్చినప్పుడు డీప్ కట్ బాల్ హైట్ వస్తే స్మాష్ కొడతారు. నువ్వు అబ్జర్వ్ చేయి. అవును. ఎందుకు కొడతాడంటే ఆడికి డిసిప్లిన్ లేదు. ఆ బాల్ కొట్టకూడదు, కొట్టాలి అదేం తెలీదు. హైట్ వచ్చింది కొట్టాలి అంతే. అదే డిసిప్లిన్ ఉన్నవాడు అయితే అవసరమైతే దాన్ని ఒక పుష్ ఆడుకొని నెక్స్ట్ బాల్ స్పిన్ కొట్టుకుంటాడు, లేదా అది స్పిన్ కొట్టుకుంటాడు. ఆ టెంప్టేషన్ లో సో టెంప్ట్ అవ్వకుండా స్పిన్ కొడతారు. అది ఓన్లీ డిసిప్లిన్ ఉన్నవాడి దగ్గరే ఉంటది ఆ క్వాలిటీ. అండ్ మోర్ ఓవర్ డిసిప్లిన్ తో పాటు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వాడు ఎంత డౌన్ లో ఉన్నా కానీ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆ గివ్ అప్ ఇవ్వరు అనమాట. ఒక పాయింట్ కూడా గివ్ అప్ ఇవ్వరు, ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆ ఫైటింగ్ స్పిరిట్, డిసిప్లిన్, ఈ రెండు మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒక ఛాంపియన్ అవడానికి. అది నేను అబ్జర్వ్ చేశాను పెద్ద పెద్ద ప్లేయర్స్ దగ్గర. కరెక్ట్ అన్న, వెరీ ట్రూ. ఇంకా మీరు ఈ స్టేజ్ కి రావాలని ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా దాని వెనక? మేము మీకు వన్ ఆఫ్ ది రీజన్ ఇందాక చెప్పేశాను, డ్రాలో యాడ్ చేయలేదని చెప్పి. మేము 2018 ఆ టైంలో, నేను పేర్లు అయితే చెప్పను కానీ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. హ్యూమిలియేషన్ అనే మాట వాడుతున్నాను ఇక్కడ. ఎందుకు వాడుతున్నానో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. మేము ఒక స్టేడియంకి లేట్గా వెళ్ళాం. నేను పేరు చెప్పను ఎవరు ఏంటి అనేది, బట్ జరిగిన సంఘటన మాత్రం చెప్తున్నాను. ఒక హ్యూమిలియేషన్ అనేది మోటివేషన్ గా మార్చుకుంటే ఎక్కడి దాకా రావచ్చు అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మేమన్నమాట. సో మేము స్టేడియంకి లేట్గా వచ్చాం. లేట్గా వస్తే లేట్గా రావద్దు అని చెప్పాల్సింది పోయి మా ఫేసెస్ మీద నేను యాకూబ్, అప్పటికి నేను బీఫార్మసీ కంప్లీట్ చేసి 85% పాస్ పర్సెంటేజ్ ఉండి, యాకూబ్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఉన్నాడు. అప్పటికి అంత చదువుకున్నా సరే లేట్గా వచ్చామని చెప్పి మొహం మీద ఇలా డోర్లు వేశారు నాకు యాకూబ్కి. 2 టైమ్స్ జరిగింది. అది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ అనమాట. ఒక ఫేస్ మీద ఇంత చదువుకొని నేను వస్తే లేట్ గా రావద్దు అని సామరస్యంగా చెప్పాల్సింది పోయి మొహం మీద ఇలా తలుపులేసినప్పుడు నువ్వైతే ఎలా ఉంటది, నీకైతే ఎలా ఉంటది? చిన్న కోపం వస్తుంది, ఎందుకు అలా చేశారని చెప్పి. ఆ అలా జరగకుండా ఒక మంచి ప్లేస్ లో ఉండి మనమే వాళ్ళని రూల్ చేయాలని అనిపిస్తుంది. అనిపిస్తుంది. అప్పుడు కోపం వచ్చింది, అన్నీ వచ్చినాయి. బట్ స్టిల్ మేమేమనుకున్నాం అంటే, ఓకే మనం కూడా స్టేడియం పెట్టాలి. మన మొహం మీద తలుపులు వేశారు, సో వాళ్ళకి స్టేడియం ఉంది కాబట్టి వాళ్ళు మన మొహం మీద తలుపులు వేశారు, మనం కూడా స్టేడియం పెట్టాలి. అప్పుడు మంచి సమాధానం అవుతుంది. స్టేడియం పెట్టడమే కాదు, టాప్ లో ఉండాలి, టాప్ లో ఉండాలి. సో అనుకున్నాం. అనుకుంటుంటే మళ్ళీ రెండోసారి ఆ హ్యూమిలియేషన్ పోగానే మళ్ళీ ఆ డ్రాలో మా అకాడమీ నేమ్ లేకపోవడం అదొక మళ్ళీ హ్యూమిలియేషన్. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ అనేవి మమ్మల్ని బాగా స్ట్రెంగ్తెన్ చేసేసినాయి. ఈ స్టేజ్ దాకా రావడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఆ రెండు అని చెప్పొచ్చు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఆ రోజు కానీ అలా మా ఫేస్ మీద మొహం మీద తలుపులు వేయకపోయి ఉండుంటే ఈ స్టేజ్ దాకా వచ్చేవాళ్ళం కాదు, ఆ ఫైర్ కూడా వచ్చేది కాదు. ఏది జరిగింది చెడుకైనా మంచికైనా మాకైతే మంచి జరిగింది. మాలో ఉన్న టాలెంట్ ని, ఎబిలిటీని బయటికి తీసింది ఆ సిచ్యువేషన్. అంతేగాని మొహం మీద తలుపులు వేసేసారని వెళ్ళిపోయి గొడవ ఆడేసి ఎందుకు వేసారు చిల్లరగా చేయకుండా, ఓకే అక్కడ నుంచి ఒక లెసన్ నేర్చుకొని ఈ హ్యూమిలియేషన్ కి మనం ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి, చెప్పామని అనుకుంటున్నాము విత్ సక్సెస్. అంటే మీకు తెలిసి తెలియకుండానే మీకు తప్పు జరిగిన జాగాలో ఏమంచి మీకేమంచి అందరికంటే ఎక్కువ హెల్ప్ అయ్యింది. మనకి జరిగిన అవమానాల నుంచి మనం వాటిని అధిగమించి వాటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తేనే గ్రోత్. జరుగుతూ ఉంటాయి లైఫ్ లో ఖచ్చితంగా. జరిగినప్పుడు అక్కడితో ఆగిపోయి బాధపడకుండా దాన్ని ఏదో ఒక రకంగా సమాధానం చెప్పాలి. దానికి అది నోటితో చెప్పకూడదు, దేంతో చెప్పకూడదు. మనం ఉన్న ఫీల్డ్ టేబుల్ టెన్నిస్ కాబట్టి మనం రిజల్ట్ తోనే చెప్పాలి. సో నేను మళ్ళీ ఎప్పుడు కూడా
ఆ మొహం మీద అలా తలుపులు వేసిన వాళ్ళకి నేను లోపల లోపల ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. ఆ రోజు వాళ్ళు గనక మొహం మీద తలుపులు వేయకపోయి ఉండుంటే ఈ స్టేజ్ దాకా వచ్చేవాళ్ళం కాదు కదా, అంత హ్యూమిలియేషన్ మనం ఫేస్ చేయకపోయి ఉండుంటే ఇంత ఫైర్ వచ్చేది కాదు కదా అనిపిస్తా ఉంటది. అదేంటంటే డెస్టినీ అలా రాసేసాడు. గాడ్ అనేవాడు ఆ డెస్టినీ అలా రాసేసాడు. పలానోళ్ళు వచ్చి ఇలా మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తారు, మీకు అది మంచి బర్నింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, మీరు అచీవ్ చేయడానికి అదొక మంచి మోటివేషన్ అవుతుంది, ఇక్కడ దాకా రావాలి మీరు అని చెప్పి దేవుడు రాసేసిన ఫేట్ అది. దాన్ని ఎవరు మార్చలేదు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉండదన్న. ఇంకా మీ డ్రీమ్ ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ ఒక 5 to 10 years లో ఎక్కడ ఉండాలని ఉంది, ఎక్కడ ఉంటాది? మీరు మీ టైం నుంచి ప్లేయర్స్ అండ్ కోచెస్ ఏం స్టార్ట్ చేస్తే, ఈ టైం నుంచి ఏం స్టార్ట్ చేస్తే మనం ఏమో ఆ డ్రీమ్ రీచ్ అవ్వగలం? యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి ఏపీ టేబుల్ టెన్నిస్ లో. ఏంటంటే ఫెయిర్ గానే మాట్లాడుతున్నాను, నేను అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నా. ఎవరైనా హట్ అయినా నాకు దానికి సారీ, నేను అబ్జర్వ్ చేసి నేను చెప్పాల్సింది. కోచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఏపీ వదిలేసి వలస పక్షుల్లాగా బయటికి వెళ్ళి కోచింగ్కి వెళ్తున్నారు. సో ఏమవుతుందంటే దానివల్ల ఏపీలో ఉన్న కోచ్ల స్టాండర్డ్ ఇంతేనా అనే ఒక ఇండికేషన్స్ పబ్లిక్ గా మనం పాస్ చేస్తున్నాం. బయటికి వెళ్తున్నారంటే ఏంటి దాని అర్థం? ఇక్కడ కోచెస్ దగ్గర టాలెంట్ లేదనా? అంతే కదా. సో వెళ్తున్నారు. దీన్ని మనం బ్రేక్ చేయాలి. ఈ బయటికి వెళ్ళే ఈ పద్ధతిని మనం బ్రేక్ చేయాలి. అంటే ఏం చేయాలి? నేషనల్స్ లో ఇప్పుడు దాకా ఏపీ అండ్ తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత అబ్బాయిల్లో అయితే రిజల్ట్ రాలేదు నేషనల్స్ లో. సో అది బిగ్గెస్ట్ బ్రేక్ గా ఉందన్నమాట. అది కానీ మనం అచీవ్ చేస్తే కొంతవరకు మిగిలిన కోచెస్ కి హోప్ ఇవ్వచ్చు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండి ట్రైన్ చేస్తే అచీవ్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేయాలనిపించింది మనకు. సో ఏం చేసామంటే మాన్విత్ని కొంచెం సీరియస్ గా ట్రైన్ చేసి నేషనల్స్ కి పంపించాం. మీ అందరికీ తెలుసు, నేషనల్స్ లో కంటిన్యూస్ గా 4 నేషనల్ మెడల్స్ విన్ అయ్యాడు. 4 నేషనల్ మెడల్స్ కూడా ఈజీగా కాదు. ఆల్మోస్ట్ ఇండియా నెంబర్ 1 ని, ఇండియా నెంబర్ 2 ని, బెంగాల్ ప్లేయర్స్ ని, బెంగాల్ టాప్ 4 ప్లేయర్స్ ని ఒక టోర్నమెంట్ లో అయితే 4 రౌండ్స్ బెంగాల్ వాళ్ళని కొట్టాడు. సో అలాంటి అచీవ్ చేసినప్పుడు దాని నుంచి మిగిలిన వాళ్ళు ఏం ఇన్స్పైర్ తీసుకోవాలంటే, అరే వాళ్ళు చేయగలిగారా, మనం కూడా చేయాలి, వాళ్ళు నేషనల్లో రిజల్ట్ తెచ్చారా, మనం కూడా తెప్పించాలి అని ప్రతి ఒక్క కోచ్ అది కనుక చేస్తే ఇక్కడ నుంచి ప్లేయర్స్ బయటకు వెళ్ళరని నా నమ్మకం. ఒకవేళ బయటకు వెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మెయిన్ ప్లేయర్స్ అంతా ఇక్కడే ఉంటారు, ఇక్కడే మంచి మ్యాచ్ ప్రాక్టీస్ జరిగి ఇక్కడే నేషనల్ లెవెల్లో అచీవ్ చేస్తారనేది నా కాన్ఫిడెన్స్, నా ఒపీనియన్. సో ఎప్పుడైతే ఇక్కడ మంచి మంచి ప్లేయర్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కోచ్ అనేవాడు జీరో అయిపోతున్నాడు. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసుకోవటం, ప్లేయర్ని తయారు చేస్తాడు, మళ్ళీ ఆడు బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఏపీ టేబుల్ టెన్నిస్ ఎలా డెవలప్ అవుతుంది? అవును, కానీ వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సరిగ్గా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ దొరక్క ప్లేయర్స్ కి. ఇప్పుడు నేషనల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ప్లేయర్ని తీసుకొచ్చి మోస్ట్లీ నెక్స్ట్ టోర్నమెంట్స్ కి అకామిడేషన్ కానీ, ట్రావెలింగ్ అలయన్సెస్ కానీ ఎవరైనా స్పాన్సర్ చేయగలిగితే, లేదా వాడి ఎక్విప్మెంట్ కి రబ్బర్స్ కానీ వీటికి ఏదన్నా స్పాన్సర్ చేయగలిగితే ఓకే, ఇక్కడ ఉండటానికి స్కోప్ ఉంది. అలాంటివి ఏమి చేయకుండా వాడు మాత్రం ఎంత రిజల్ట్ తెచ్చినా కానీ ఎంకరేజ్మెంట్ లేకపోతే బయట స్టేట్స్ ఎంకరేజ్ చేస్తాను. సో అదొక చిన్న డ్రాబ్యాక్ అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రతి కోచ్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అవైలబుల్ గా ఉండట్లేదు ఇక్కడ మన దాంట్లో. ఓన్లీ ఒక ఈవినింగ్ వస్తారు, అది కూడా సపోజ్ జస్ట్ 2 hours ఆడిపిస్తారు, దాని తర్వాత పిల్లలంతా వాళ్ళు ఆడుకుంటున్నారు. మీలాగా ఏమొచ్చి చాలా డెడికేటెడ్ గా మార్నింగ్ కూడా ఉండి, ఈవినింగ్ కూడా ఉండి, మధ్యాహ్నం కూడా ఉండి, అలా చాలా తక్కువగా ఉంది. సో మేబీ దాని వల్ల మనం ఏమంచి అంత ఇంప్రూవ్ అవ్వలేకపోతున్నాం, ఇంకా మనం వేరే స్టేట్స్కి వెళ్ళి ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. యా, నేను దాని గురించి నేను మాట్లాడకపోవచ్చు. సింపుల్ శుభాంకర్, వరల్డ్ ఛాంపియన్ కైనా ఒక అప్కమింగ్ ప్లేయర్ కైనా ఉన్నది పర్ డేకి 24 hours. ఆ 24 hours ని మనం ఎలా యూటిలైజ్ చేసుకున్నాం అన్నదే పాయింట్. అర్థమైందా? వరల్డ్ ఛాంపియన్ కి దేవుడు 48 hours ఇవ్వాల.
మన అప్కమింగ్ ప్లేయర్స్ కి ఓన్లీ 14 అవర్స్ ఇవ్వాల, పర్ డేకి 24 అవర్స్ ఇచ్చావు. ఆ 24 అవర్స్ నువ్వు ఎట్లా ఎలా యూటిలైజ్ చేస్తున్నావు? రాంగ్ వేలో యూటిలైజ్ చేస్తున్నావా, టైం పాస్కి యూటిలైజ్ చేస్తున్నావా, రైట్ వేలో యూజ్ చేస్తున్నావా? రైట్ వేలో యూజ్ చేస్తే ఇలా ఉంటుంది రిజల్ట్. నేషనల్స్లో 4 నేషనల్ మెడల్స్ విన్ అయ్యాము. అలాగే మాకు 50 మెడల్స్ కంప్లీట్ అవడానికి 9 స్టేట్ ర్యాంకింగ్స్ జరిగింది. 9 స్టేట్ ర్యాంకింగ్స్లో 50 మెడల్స్ కంప్లీట్ అయింది. 15 స్టేట్ ర్యాంకింగ్స్ కలిపితే 100 మెడల్స్ కంప్లీట్ అయింది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు చూస్తే జస్ట్ 3 టోర్నమెంట్స్లో 50 కంప్లీట్ అయింది. అంటే దాని ఆ హార్డ్ వర్క్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటది అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇలా చెప్తున్నా అని మేము ప్రౌడ్తో చెప్పట్లేదు, గర్వంతో చెప్పట్లేదు, జస్ట్ జరిగిందే చెప్తున్నాము. ఇంకొకటి మాకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరైనా వచ్చి పొగిడితే మేము అస్సలు ఎక్కించుకోం, తీసుకోం. మామూలుగా ఎవరైనా వచ్చి పొగిడితే అందరూ ఎలా అయిపోతారు కదా, ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కాదనమాట మాది. చాలా రియాలిటీగా ఉంటుంది మా థాట్ ప్రాసెస్. 150 మెడల్స్ అచీవ్ చేసాం, నెక్స్ట్ ఏంటి? అయిపోయింది, అది పాస్ట్. పలానా ఇండియా నెంబర్ 1 విన్ అయ్యాడా, ఓకే అయిపోయింది. ఆ నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మేము అలా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవడానికే చూస్తాం తప్ప అక్కడికక్కడ రిలాక్స్ అవుదాం చూడండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో టాప్ లో ఉన్నాం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? స్టేట్ లో టాప్ లో ఉన్నాం. స్టేట్ తర్వాత నెక్స్ట్ ఏంటి? నేషనల్ రిజల్ట్ రాలేదంట, నేషనల్లో 4 నేషనల్ మెడల్స్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మేము నేషనల్ మెడల్ కి చాలా ట్రై చేస్తున్నాం, ఇప్పుడు పెండింగ్ లో ఉంది, అది కూడా వస్తుంది త్వరలోనే. అక్కడితో ఆగకుండా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా ఫైనల్ టార్గెట్ వచ్చేసరికి కొంచెం వినే వాళ్ళకి నమ్మబుద్ధిగా ఒప్పుకోవచ్చు, ఓవర్ అనిపించి ఉండొచ్చు. ఇక్కడ నుంచి మా ఫన్ టైమ్స్ నుంచి అయితే ఒలింపిక్స్ కి కంపల్సరీగా ఇండియా నుంచి రిప్రజెంట్ చేసే ప్లేయర్స్ ని మేము ఖచ్చితంగా జనరేట్ చేస్తాం. అది 5 ఇయర్స్ పట్టిద్దా, 10 ఇయర్స్ పట్టిద్దా, అదైతే తర్వాత సంగతి. మా ప్రయత్నం అయితే మేము విరమించాం, మేము కంటిన్యూస్ గా ఫైట్ చేస్తానే ఉంటాం. అది మా మెయిన్ మోటో వచ్చేసరికి అది. డ్రీమ్స్ అండ్ ఎప్పుడు మోర్ త్వరగా ఓవర్ ఇంకోటి కోరుకుంటారు. చెప్పాలి శుభాంకర్, ఇంకోటి చెప్పాలి. అకాడమీ పెట్టిన తర్వాత 6 months లో మూసేస్తారు, 8 months లో మూసేస్తారు అని చెప్పి చాలా మంది అన్నారు. సో అవన్నీ మాకు వినిపించినా సరే మేము ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. మేము నమ్ముకున్నదల్లా ఒకటి హార్డ్ వర్క్, అదే నిలబెట్టింది. అవునన్న, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రుతిక్ అన్న, యాకూబ్ అన్న, ద్రోణ అన్న, మీరు చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది మీ స్టోరీ. మీరు ఎలా అయితే హ్యూమిలియేషన్ ని దాటుకొని మీరేమంచి సక్సెస్ స్టోరీగా మీరేమంచి మార్చారో అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేది. నేనేమంచి ఐఎమ్ వెరీ హానర్డ్ దట్ మీరందరూ ఏమంచి నాతో ఇప్పుడు మాట్లాడడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్ శుభాంకర్. బంకర్ నువ్వు కూడా స్టేట్ లో వస్తూ ఉంటుంది. ఒక డిఫరెంట్ వేలో వెళ్తున్నావు. గేమ్ మీద ప్యాషన్ నీకు అలాంటిది. నువ్వు ఇప్పుడు ఓన్లీ స్పోర్ట్స్ ఛానలే పెట్టి స్పోర్ట్స్ వల్లనే పాడ్కాస్ట్ చేస్తూ స్పోర్ట్స్ నాలెడ్జ్ పెంచుతున్నావు. అది అందరి వల్ల కాదు, నీ ఏజ్ గ్రూప్ లో నువ్వు అలా చేయటం చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇది ఇక్కడ ఆపొద్దు. ఎంతో కొంత నీ నీ పాడ్కాస్ట్ల ద్వారా ఒక్కళ్ళిద్దరు ఇన్స్పైర్ అయినా చాలు, యూస్ఫుల్ అయినా చాలు. ఇది నువ్వు ఎక్కడితో ఆపొద్దు. ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి పాడ్కాస్ట్లు చేస్తావని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శుభాంకర్. తప్పకుండా అన్న. Thank you, Thank you. Subhankar. Thank you so ఆల్ ది much. బెస్ట్ ఆల్ ది బెస్ట్. వేదాంశ్ తరుణ్ తేజ్ ఆల్ ది బెస్ట్ చెప్తారంట. ఆల్ బెస్ట్ శుభంకర్ అన్న. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ వేదాంశ్. థ్యాంక్ యూ తరుణ్. మీకు కూడా ఆల్ ది Bye, bye, బెస్ట్. bye. మీరే ఒలింపిక్స్ తేవాలి మరి, ఒలింపిక్స్ లో మెడల్. Thanks, okay, ఓకేనా? thanks. మీ ఇద్దరు ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ ఓకేనా? మోరోవర్ శుభాంకర్, మొన్న రీసెంట్ గా జరిగిన CBSE లో వేదాంశ్ ఇండియా నెంబర్ 1 ని బీట్ చేశాడు. అవును 2-0. చూసాను. కంగ్రాచులేషన్స్ రా, కీప్ ఇట్ అప్. థ్యాంక్స్ అన్న. సరే, ఓకే, బాయ్ థ్యాంక్ యూ. శుభాంకర్. బాయ్ Bye, బాయ్. thank you. థ్యాంక్ యూ.